హైదరాబాద్ శిల్పకళా వేదికగా రైతు భరోసా నిధులు విడుదల చేసిన తెలంగాణ సీఎం రేవంత్ బీఆర్ఎస్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ధనిక రాష్ట్రం తెలంగాణను మాజీ సీఎం కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చేశారన్నారు. అన్ని రంగాలను క్రమంగా గాడిలో పెడుతున్నామన్నారు. మళ్లీ కేసీఆర్ రావాలని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఎందుకు రావాలని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యల సారాంశాన్ని ఇప్పుడు చూద్దాం. దివాలా తీసిన సంసారాన్ని అప్పుల పాలు చేసి ఏం అర్థం కాకుండా గందరగోళం చేసి అప్పులు చేసుడే కాదు అడ్డగోలుగా తప్పులు కూడా చేసాడు. ఏడిపోయినా ఇజ్జత్ లేకుండా ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదు, గల్లీకి పోతే ఇజ్జత్ లేదు, పక్క రాష్ట్రానికి పోతే ఓయమ్మ ఇటు తెలంగాణలో ఇంతో మాట్లాడితే ఏం అడుగుతాడో అన్నట్టుగా తప్పించుక తిరిగే పరిస్థితి ఉండే. ఎన్నిసార్లు మోసం చేస్తారు? అందరినీ అన్నిసార్లు ఎల్లకాలం మోసం చేయలేరు చంద్రశేఖరరావు గారు. అందుకే ప్రజలు ఆలోచన చేసిర్రు, 10 ఏళ్ళ అవకాశం ఇచ్చిర్రు, చెప్పిందల్లా నమ్మిర్రు. హరికథ చెప్పు, బుర్రకథ చెప్పు, ఏ కథ చెప్తే ఆ కథ నమ్మిరు. ఏదో చేస్తాడో చూద్దాం పెద్ద మనిషి అని. చివరికి అన్ని కథలు విన్న తర్వాత గొలుసులు తెచ్చి బంధించి బకాసూరుని తీసుకుపోయి ఫామ్ హౌస్లో గట్టేసిరు బయటికి వెళ్ళకుండా. ఇక నిన్న మన పిల్ల రాక్షసులు బయలుదేరి వస్తాడు ఇక చంద్రశేఖరరావు రావాలని కోరుకుంటురని. ఎవడు కోరుకుంటున్నా? ఎవరికేమి ఇచ్చిర్రు? మీకంటే ఫామ్ హౌస్లు ఇచ్చిర్రు, రాసుకోనికే పేపర్లు ఇచ్చిర్రు, చూపించుకోనికే టీవీలు ఇచ్చిర్రు, దోసుకోనికే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండ్రు. మీకు రావాలేమో చంద్రశేఖరరావు, మా రైతులకు ఎందుకయ్యా? కుటుంబాన్ని మొత్తానికి శాపం పెట్టినట్టు. బిడ్డ ఒక్క నిజం చెప్పినా తలకాయ 1000 ముక్కలేసి వస్తారు. మీరు మీ జీవితాంతం అబద్ధాలే చెప్పుకుంటా బతుకుర్రని. ఆ శాపం ఉన్నట్టుందా? అసలు చూడు, ఒకని మించినోడు ఒకడు. ఆయన అమ్మ ఒకనికి 100 వానికి 110 మార్కులు వేయాల్సి వస్తుంది అబద్ధాలకు. అతనికంటే గనుడు ఆచంట మళ్ళా అన్నాడు. అమ్మ ఆయనే అట్లా అనుకుంటే అంతకంటే రాటిదేలిర్రా ఈ అమ్మాయి పిల్లకు కుర్రనాయాలు ఇద్దరు. నోరు తెరితే అబద్ధాలు. బామార్దులు అసలు ఇక పోటీ పడి అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతారు. నిన్నమాని ఒక ఆయన వచ్చిండు, నవీనో నమోనాను, ఆయన పేరు ఏందో నాకైతే మొత్తం తెలియదు. కానీ ఇక ఆయన వచ్చి చెప్తుండు వచ్చేది మాదే అని. ఏంది వచ్చేది మీది? పన్లీగులో పట్టించాలి. వెస్ట్ బెంగాల్ వచ్చింది వస్తాను. వెస్ట్ బెంగాల్ 15 ఏళ్ళు పట్టింది. తెలంగాణలో కూడా గదే గతి అవుతుంది మీకు. ఆడేనో మమతా బెనర్జీ గారు కాబట్టి మీ పప్పులు ఉడికినాయి. ఈడ మా వాళ్ళు అందరు ఉన్నారు, ఈయనే ఉన్నారు, దంచుతారు. ఈసారి వర్షాలు పడవు శాస్త్రవేత్తలు చెప్తారు. ఎలీనో వచ్చింది, నీళ్లు తక్కువ ఉంటాయి, వర్షాభావం పరిస్థితి ఉంటుంది, వర్షాల మీద నీళ్ళ మీద ఆధారపడ్డ పంటలు వేయకండి అని శాస్త్రవేత్తలు చెప్తారు. నేను గదే చెప్పిన. ఇక చూసినావే రేవంత్ రెడ్డి రైతులకు పంగనామం పెడుతున్నాయి. అరే పనికిమాలినోడా, వాన పడదురా అని నేను చెప్తున్నా. వాన పడకపోతే నీళ్లు రాకపోతే కాలువలు వారకపోతే వరి ఎట్లా వండుతుంది? కొంత తక్కువ చేయండి, తక్కువ నీళ్లతో వండే పంటలు వండించురు అని చెప్పిన. ఇది తప్ప. అవసరమైన ఇత్తనాలు మీ దగ్గరికి తీసుకొచ్చి రైతులకు కష్ట సుఖాలు మేము చెప్తుంటే తప్పుడు ప్రచారం, నోరు తెరిస్తే అబద్ధం.